హాయ్ అండి. ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్. ఫెస్టివల్ రాబోతుంది కదా! సరే లంచ్ చేసేసి అలాగే షాపింగ్ అది చేద్దామని చెప్పి డీమార్ట్‌కి వెళ్తున్నాం. అలాగే దివాళీ టైంలో మంచి కొత్త కొత్త కలెక్షన్ ఉంటుంది కదా! అవన్నీ మీతో ఇలా షేర్ చేద్దాం అనిపించింది. ఏం షాపింగ్ చేశానో కూడా చివర్లో చూపిస్తా. దియా హోల్డర్స్ అవి చాలా బాగున్నాయండి. ఈసారి కొత్త కొత్త కలెక్షన్ వచ్చిందనమాట. అలాగే అదే రంగోలీ కోసం కూడా మంచి మంచి స్టెన్సిల్ సెట్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ గూడా చాలా కలర్‌ఫుల్‌గా భలే ఉంది కలెక్షన్ అయితే. ఫెస్టివల్ కాబట్టి క్రౌడ్ గూడా చాలానే ఉంది. ఇంకా అంతా షాపింగ్ ఉంటుంది కదా! సరుకులు, ఊర్లు వెళ్ళేవాళ్ళు అలాగనమాట. సరే నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికొచ్చాను. ఏం తీసుకున్నానో చూపిస్తా. దియా హోల్డర్స్ అనమాట. మనం క్యాండిల్ హోల్డర్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఒక పండక్కి అంటే దీవాళీకి మాత్రమే కాకుండా నార్మల్‌గా మనం డెకర్ పర్పస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవేమంటే జస్ట్ అలా బటన్ నొక్కితే ఆన్ అయ్యేవి. చాలా టైమ్స్ చూసాను గానీ, ఈసారి తీసేసుకోవాలనిపించింది. ఈచ్ వన్ 20 రూపీస్ అనమాట. ఇదిగోండి ఇలా సెట్ చేశాను. బావుంది కదా! అలాగే దీంతో పాటు ఇది కూడా సేమ్ క్యాండిల్ హోల్డరే. కాకపోతే ఇది హ్యాంగింగ్ టైప్. మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే క్యాండిల్‌ని మంచిగా అందులో పెట్టేసి డెకర్ చేసుకోవచ్చనమాట. అది కూడా సేమ్ 150 అలా పడింది. ఇంకా ఇవేమంటే క్యాండిల్స్ అండి. ఇవి ఒక 50 పీసెస్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 159 అలా పడింది. చాలా వస్తాయన్నమాట. ఇదొకటి ఎప్పుడులాగే ఇది కూడా. అలాగే ఇంటి కోసం కొంచెం కుషన్ కవర్స్ తీసుకున్నాను. హాల్‌లో అలా కొత్తగా పెట్టుకుంటే బావుంటుంది కదా! మనకు ఫెస్టివల్ టైమ్స్ అనగానే కొంచెం కొత్తగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి, ఇదొకటి తీసుకున్నా. మంచి సాఫ్ట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీతో ఇలా ఫ్లవర్స్ వచ్చున్నాయి. ఇది ఈచ్ వన్ వచ్చేసి 129 రూపీస్ పడింది. 4 పీస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా డీమార్ట్‌లో చాలా కలెక్షన్ వచ్చింది ఈసారి. కర్టెన్స్ గానీ, అలాగే ఫ్లోర్ మ్యాట్స్ గానీ చిన్న చిన్న రంగోలీ స్టెన్సిల్స్ తీసుకున్నాను. కడపల పైన, అలాగే పూజా మందిరంలో, తులసమ్మ దగ్గర చిన్న చిన్న ప్రింట్స్ లాగా బావుంటాయన్నమాట ముగ్గులైతే. 6 పీస్ సెట్ ఇది ప్రైస్ వచ్చి 79 రూపీస్ అలా పడింది. ఇవి కాక ఒక చిన్న రంగోలీ ఆర్ట్ టైప్ తీసుకున్నాను ఈసారి. చుట్టువార్ల దీపాలు పెట్టేసి మధ్యలో రంగులు అద్దితే చాలా అందంగా ఉంటుంది కదా! సో, ఇదండి ఈసారి దివాళీ షాపింగ్ అనమాట. నా కలెక్షన్ అయితే ఇది. కామెంట్‌లో అడిగున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వీడియో షూట్ చేశా.